నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఆకుకూరల్లో పాలకూర, మెంతాకు, మొరింగా లీవ్స్ అంటే ఈ ముల్లంగి ఆకులు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ చాలా మంచి, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్న వీటిలో ఉన్న పౌష్టిక ఆహారం లైక్ ఐరన్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, కే, యాంటీ ఆక్సిడెంట్స్ వీటన్నిటి వల్ల మీకు ఓవరాల్ గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సంతానలేమి సమస్య కూడా ఇవి కన్జ్యూమ్ చేస్తే, ఇవి తింటే చాలా మంచిదండి. అంటే సంతానలేమి సమస్య వెళ్ళిపోతుంది, రాదని కాదు, కానీ మనము క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ బాగా పెట్టుకోవచ్చు. అండాల క్వాలిటీ, కణాల క్వాలిటీ, ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తొందరగా రెస్పాన్స్ రావడం అనేది జరుగుతుంది. సో జనరల్ హెల్త్ కి ఎలా బాగుంటాయి అంటే, ఈ ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్ ఉండడం వల్ల ఆడోళ్లలో ఎనీమియా అనేది తక్కువ ఉంటుంది. సో ఇది ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. ఫోలేట్ వల్ల డిఎన్ఏ ఫార్మేషన్ బాగుంటుంది. కనేటప్పుడు, పిల్లలతో ప్రెగ్నెంట్స్ ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లల్లో ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ ని చంపేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఒక హార్మ్ఫుల్ మాలిక్యూల్స్ అనుకోండి. దీనివల్ల వయసు ఎక్కువ తొందరగా అవ్వడము, సెల్యులార్ డ్యామేజ్ అవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంక్లూడ్ చేస్తే మీ అండాలు, కణాలు, ప్రతి సెల్ కూడా రక్షించబడుతుంది అనమాట. బోన్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం ఆకుకూరల్లో ఉండడం వల్ల మీ బోన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు వీక్ కావడం అనేది రిస్క్ తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ 30 తర్వాత. ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. విటమిన్ సి, ఫైటో న్యూట్రియంట్స్ ఉండడం వల్ల ఆకుకూరలు ఇంక్లూడ్ చేశారనుకోండి, మీ బాడీలో డిఫెన్స్ మెకానిజం బాగుంటుంది. అంటే ఇమ్యూనిటీ బాగుండడం వల్ల ఏ జబ్బు వచ్చినా తొందరగా రికవరీ అవుతారు. అంటే 5 రోజులు కాకుండా ఒక 3 రోజుల్లో అవ్వచ్చు. లేదా ఇవన్నీ ఇంక్లూడ్ చేయలేదనుకోండి, మీరే అసలు ఇమ్యూనిటీ బాగాలేదనుకోండి, ఏ 15-20 రోజులు పట్టచ్చు తొందరగా నయం అవ్వడానికి. న్యాచురల్ గా కూడా మీ బాడీని డీటాక్సిఫై చేస్తే ఈ ఆకుకూరలు. క్లోరోఫిల్ అనే గ్రీన్ పిగ్మెంట్ ఉంటుందే, ఈ లివర్ ఫంక్షన్ ని గట్టిపరుస్తుంది. దీనివల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్, పాయిజన్స్ అనుకోండి, అవి బాడీ నుంచి బయటికి తొలగించడం అనేది జరుగుతుంది. డైజెషన్ కి, వెయిట్ కంట్రోల్ కూడా చాలా మంచిది. వెయిట్ కంట్రోల్ ఎలా అంటే, క్యాలరీస్ లో కదా, ఫైబర్ హై కాబట్టి మీరు అది తింటే, ఆకుకూర అవన్నీ ఇంక్లూడ్ చేస్తే పొట్ట నిండినట్టుగా ఎక్కువసేపు ఉండొచ్చు. దీనివల్ల బాల్ మూవ్మెంట్ కూడా బాగుంటుంది. హెల్దీ గట్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. అంటే పొట్టలో డైజెషన్ అనేది తొందరగా జరుగుతుంది.